హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? కనుబడి దర్శనం అనే ఈ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్నారా? అనేక ఛానల్స్లో ఈ కార్యక్రమాలను మీకు అందిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు అని విశ్వసిస్తూ ఉన్నాం. మరి కొన్నిసార్లు కొన్ని ఛానల్స్ కొంతమందికి రానందున ఇన్ని ఛానల్స్లో దేవుని వాక్యం అందించవలసి వస్తుంది. ఇది ఎంతో భారభరితమైనదిగా ఉన్నందున ఈ మధ్య ఒక ఛానల్లో ఆపు చేయవలసి వచ్చింది. మరి ఏ ఛానల్స్లో మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారన్న విషయాన్ని మాకు తెలియజేస్తే దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను కొనసాగించగలుగుతాం. इस रात अपनी जिंदगी कैसी है ये सोचिए. तुम्हारे पापों को क्षमा करने वाले यीशु प्रभु पर विश्वास करते हो? कलवरी दर्शन ये है प्रेम के दर्शन. కల్వరి దర్శనం అనే హిందీ కార్యక్రమాలు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంకాలం 7:30 నుండి 8 గంటల వరకు శుభ సందేశ్ అనే హిందీ ఛానల్లో ప్రారంభించి ఉన్నాం. ఆంధ్రదేశంలో మనకు కావలసినంత దేవుని వాక్యం వినబడుతూ ఉంది. ఉత్తర భారతదేశంలోని మరనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యం సమృద్ధిగా లేదు. వారిని కూడా దేవుని వాక్యమును వినున్నట్లుగా చేయాలని, వారు కూడా ఆశీర్వదించబడాలనే ఆశతో ఈ కార్యక్రమాలను ప్రారంభించున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహిస్తూ ఈ కార్యక్రమాలను కొనసాగించి ఉన్నాం. కల్వరి దర్శన్ అనే హిందీ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి, సహకరించండి. మన భారతీయులందరూ ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో గుర్తుంచుకోనండి. कलवरी दर्शन ये है प्रेम के दर्शन, यीशु प्रेम के दर्शन. जय येसु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु जय जय येसु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु जय जय राजा जय राजा जय जय राजा जय राजा जय जय स्तोत्रम जय स्तोत्रम जय जय येसु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु जय जय येसु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దయాలు గెలచిన జయ యేసు, దయాలు ఓడెను జయ యేసు, దయాలు గెలచిన జయ యేసు, దయాలు ఓడెను జయ యేసు, కయ్యము గెలచిన జయ యేసు, కయ్యము గెలచిన జయ యేసు, అయ్యా నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు
గెలచిన జయ యేసు, సదాను ఓడెను జయ యేసు, సదాన్ని గెలచిన జయ యేసు, సదాను ఓడెను జయ యేసు. పాతని గతించి జయ యేసు, పాతని గతించి జయ యేసు, దాతవు నీవే జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. యేసుక్రీస్తు రక్తము మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడి ఉన్నాం. యేసు ప్రభు రక్తమునందు మనం విశ్వాసం ఉంచితే నీవు ఎంతటి పాపివైనా, ఎలాంటి ఘోరమైన పాపివైనా ప్రభు ఇచ్చు క్షమాపణను నీవు పొందగలుగుతావు. యేసు రక్తములో జయమున్నది, యేసు రక్తములో విజయమున్నది, యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ ఉన్నది, యేసు రక్తము ద్వారా సాతాను తలను మనం చితకగొట్టగలిగిన శక్తి ఉన్నది, దురాత్మ సమూహాలను పారద్రోలగలిగిన శక్తి మనం పొందుకోగలుగుతాం. యేసునందు విశ్వాసం ఉంచండి. నీ కొరకు సిలువలో ఆయన కార్చిన పవిత్రమైన నిర్దోషము నిష్కలంకమైన రక్తము ద్వారా మనం విమోచించబడ్డామని గుర్తు చేసుకొని ప్రభువును స్తుతిద్దాం. పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ప్రభువుకి ఇష్టలుగా జీవిద్దాం. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము, శాంతికి సావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం, శాంతికి సావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శరణం యేసు రక్తము, రక్షణ ప్రాకారము, అపవిత్రాత్మను పారదోరుము ఖడ్గం యేసు రక్తము, శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు, శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు.
లోకంలో అతి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాడు ధన్యుడవుతాడు, చదివి ధ్యానించి అనుసరించిన వాడు వర్ధిల్లుతాడు. ఈ వాక్యాన్ని చదివేవాడికి జ్ఞానం కలుగుతుంది. ఈ వాక్యాన్ని చదివేవాడు తన హృదయంను పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతాడు. ఈ వాక్యాన్ని చదివేవాడు పరలోకాన్ని గురించిన సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఈ లోకం శాశ్వతం కాదని గుర్తిస్తాడు, నిత్యరాజ్యం ఉందని గ్రహిస్తాడు. కాబట్టి అనుదిన జీవితంలో మనకు అవసరమైన ప్రతి ఇబ్బంది నుండి, ఇక్కడి నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవాలంటే, ప్రతి సమస్యలో సలహాలు కావాలంటే, ఆదరణ కావాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఈ సత్య గ్రంథాన్ని మీ జీవితంలో పఠించి ధ్యానించి అనుసరించండి, ధన్యులవుతారు. మీ కొరకు ఈ పాట. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథముతో సాటి కావురే. లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథముతో సాటి కావులే. పరిశుద్ధ గ్రంథముతో సాటి కావులే. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. తప్పులు పట్టాలని చదివారు బైబిలును కొందరు. తప్పులు పట్టాలని చదివారు బైబిలును కొందరు. తమ తప్పులు తెలుసుకొని, తమ తప్పులు ఒప్పుకొని, తమ తప్పులు తెలుసుకొని, తమ తప్పులు ఒప్పుకొని బైబిలే సత్యమని నమ్మారు. అందే రక్షణని ప్రకటించారు. బైబిలే సత్యమని నమ్మారు. అందే రక్షణని ప్రకటించారు. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. పరిశుద్ధ గ్రంథాన్ని చింపారు, కాల్చారు కొందరు. పరిశుద్ధ గ్రంథాన్ని చింపారు, కాల్చారు కొందరు. కాలుతూ ఉండగా, హృదయములో మండగా, కాలుతూ ఉండగా, హృదయములో మండగా బైబిలే సత్యమని నమ్మారు. అందే రక్షణని ప్రకటించారు. బైబిలే సత్యమని నమ్మారు. అందే రక్షణని ప్రకటించారు. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం.
కోకొల్లలుగా, పాపులు దోషులు మారారు కోకొల్లలుగా. నీవు మారినా నీకు మేలు కలుగును, నీవు మారినా నీకు మేలు కలుగును. తెలుసుకో ఇప్పుడైన సత్యమును, చదువుము నేడైన బైబిలును. తెలుసుకో ఇప్పుడైన సత్యమును, చదువుము నేడైన బైబిలును. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేలు దేశములో ఉన్న యెరూషలేము ఎంతో ఒక ప్రాముఖ్యమైన స్థలముగా ఉన్నది. కారణం దేవుడు ఎన్నుకొన్న పట్టణముగా ఉన్నది. యేసుక్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా శిలువలో వేలాడిన స్థలముగా ఉన్నది. యెరూషలేములో ఆయన మన కొరకు ప్రాణమిచ్చి ఉన్నాడు. యెరూషలేము ఆలయములో ఆయన బోధించి ఉన్నాడు. ఆ యెరూషలేము కొండల మీద ఆయన కూర్చొని, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను చేర్చుకొనున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకొనవలనని ఆశించితిని గాని మీరు రానొల్లకపోతిరి అని కన్నీరు కార్చాడు. యెరూషలేమా, నీ వీధనమైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకునే నెడల నీకు ఎంత మేలు అని ఏడ్చాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ యెరూషలేమును మనమందరం గుర్తు చేసుకునటం గొప్ప భాగ్యమే. ఇప్పుడు మీ కొరకు ఈ పాట. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా
పునరుజ్జీవ సభలలో కాలు పెట్టిన వాళ్ళెవ్వరూ కూడా నరకానికి పోకూడదు. కాల్వరి సభలకు వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో చూడాలయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఊరికే పాటల కోసమో సరదాగానో కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రభు వస్తే ఎత్తబడతానా, నేను మరణిస్తే పరలోకంలో ఉంటానా, ప్రభువా నువ్వే కావాలి అన్న ఆశతోనే మనం భక్తిలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అలాగే తలలు వచ్చి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అవునా యేసయ్యా, నీవే నా రాజువి, నీవే నా రక్షకుడివి, నీవే నా ప్రభువువి, నీవే నా విమోచకుడివి, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు. నీవుంటే చాలయ్యా, నువ్వే కావాలయ్యా. ఈ లోకంలో అవమానాలు, ఈ లోకంలో నిందలు, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో కష్టములు, ఈ లోకంలో కన్నీరు, ఈ లోకంలో అపహాసాలు ఎన్ని ఎదుర్కోవలసి వచ్చినా నువ్వు నాకుంటే చాలయ్యా. నీవుంటే ఈ లోకాన్ని నేను జయిస్తా, నీవుంటే అన్ని పరిస్థితుల్లో నేను సమాధానం కలిగి జీవిస్తా. యేసయ్యా నా హృదయంలోనికి రాయ్యా, నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నా హృదయ సింహాసనం మీద రాజుగా ఉండి యేసయ్యా, నువ్వే నా రాజువయ్యా, నువ్వే నా దేవుడు అయ్యా. వేరే దేవుడు నాకు వద్దయ్యా, వేరే మనుషులు ఆశ్రయించరయ్యా. నిన్నే నేను ఆశ్రయించుకున్నాను, నిన్నే నమ్ముచున్నాను, నాకు సహాయం చేయయ్యా అని ప్రతి ఒక్కరొక్క నోరు తెరిచి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో ఉన్న గొప్పతనాన్ని బట్టి రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చి శిలువ యాగాన్ని చేసి అపవాదిని జయించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచిన ప్రభువా, మా పాపముల కొరకు పరిహారము చేసిన క్రీస్తు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగి ఉన్న యేసయ్యా, నీవుంటే చాలయ్యా. నీవు నాకుండగా ఈ లోకంలోనిదేది నాకు అక్కర్లేదన్న భక్తుని వలె మేము నువ్వు అంచె దినాలలో క్రీస్తుకు మా జీవితాల్లో మొదటి స్థానం ఇచ్చి క్రీస్తుని వలె జీవించాలని ఆశిస్తూ క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో సాగిపోవుటకు మేఘారుడువై నీ వచ్చినప్పుడు నీతో పాటు ఎత్తబడే వధువు సంఘములో మేముండునట్లు నీ కృపను మా అందరి మీదను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు కోరిన పాటలు వేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అన్ని పాటలు ఒకే రోజు వేయలేం కదా. కాబట్టి వారమంతా వచ్చే కార్యక్రమాల్లో కూడా మీరు కోరే పాటలు వస్తూనే ఉంటాయి. క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉండండి. మీకు ఇష్టమైన పాట కొరకు ఫోన్ చేసి చెప్పండి, లేక ఒక SMS పంపించండి. సాధ్యమైనంత వరకు మీరు కోరిన పాటను ప్రసారం చేయడానికి, మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. అనేక ఛానల్స్లో అనేక సమయాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. వివరాలు కావలసిన వారు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోనండి.
కలువరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికలో వీటి వివరాలన్నీ ప్రచురిస్తున్నాం. ఒక ఉచిత పత్రిక కొరకు ఈరోజే మాకు రాయండి. అయితే మీ పేరు, చిరునామా వివరంగా తెలియజేయాలి సుమా. తప్పకుండా ఒక ఉచిత పత్రికను పంపిస్తాం. మీరు ఇంతకు ముందే కలువరి ప్రేమధార పత్రికను పొందుతున్న వారైతే కనీస విరాళం ₹150 పంపించి పత్రికా అభివృద్ధికి తోడ్పడండి. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.